నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు మృతి. అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో దుర్ఘటన. అనంతపురం జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు. పొంగి పొర్లుతున్న వాగులు, రాకపోకలకు అంతరాయం. హైదరాబాద్ గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం. మంటల్లో చిక్కుకున్న పలువురు మరణించినట్టు సమాచారం. పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య. విశ్లేషించి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న ఇస్రో చైర్మన్. భారత్ వ్యూహాలను కాపీ కొడుతున్న పాకిస్తాన్. ప్రపంచ దేశాలకు ప్రతినిధులను పంపే యోచన. హైదరాబాద్ చార్మినార్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుల్జార్ హౌస్ లో చెలరేగిన మంటల్లో పలువురు మరణించినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. चढ़ने वाले नहीं तो ऊपर से चढ़े पानी खोलो पानी पानी పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. ఈ ప్రమాదం తీవ్రతకు దాదాపు 16 మంది ఊపిరాడక ఇక్కడ ఇబ్బంది ఉన్నప్పటికీ వెంటనే ఇక్కడ స్థానిక పోలీసులు, తర్వాత డిఆర్ఎఫ్ తర్వాత అగ్నిమాపక సిబ్బంది అయితే వెంటనే ఇక్కడ నుంచి వివిధ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మొదటగా ఇటు దగ్గరలో ఉన్న మలక్పేట యశోద ఆసుపత్రికి, తర్వాత ఉస్మానియా, కాంచన్బాగ్లోని డిఆర్డిఓ అపోలో, తర్వాత హైదర్గూడలోని అపోలో ఆసుపత్రికి అయితే వీళ్ళనైతే తరలించినట్లు కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. మొత్తం మంటలను అయితే పూర్తిగా అదుపులోకి తీసుకున్నారని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. కానీ దీంట్లో పలువురు మృతి చెందినట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. కానీ దాంట్లో ఎవరు అంటే ఎక్కడెక్కడ మృతి చెందనేది కూడా ఇంకా అధికారులు అయితే ఒక స్పష్టమైన వివరాలు అయితే వెల్లించే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే ప్రమాద తీవ్రత గురించి ప్రస్తుతం చార్మినార్ ఎమ్మెల్యే కానీ తర్వాత ఇటు అధికారులు అయితే ప్రస్తుతం అయితే వివరాలు అయితే సేకరించి తర్వాత వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ప్రమాద తీవ్రత అయితే భారీగా జరిగినట్లు కూడా అధికారులు అయితే ధృవీకరించడం జరిగింది. కానీ ఈరోజు ఉదయం 6:30 సమయంలో కూడా విద్యుత్ షాక్తోనే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా మొదటగా అధికారులు అయితే ధృవీకరించడం జరిగింది. స్థానికంగా ఉన్న వాళ్ళు ఇటు పోలీసులకు, తర్వాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారంతో కూడా వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి అయితే తీసుకురావడానికి ప్రయత్నించడం జరిగింది. దాంట్లో ఎక్కడైతే మంటలు వ్యాపించడం జరిగిందో ఆ భవనంలో కూడా దాదాపు కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ నివసించే వారిని కూడా తెలుస్తుంది. దాంట్లో కింద జ్యువెలరీ షాపు, తర్వాత పైన మొదటి అంతస్తులకు సంబంధించి కూడా వీళ్ళు అందరూ కూడా నివసిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దాంట్లో ఎంతమంది నివసిస్తున్నారు, తర్వాత వారిని ప్రస్తుతం అయితే 16 మందిని అయితే ఇక్కడి నుంచి తరలించినట్టు తెలుస్తుంది. కానీ వారి ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఇంకా స్పష్టమైన వివరాలు అయితే రావాల్సినట్టుంది. కానీ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో కూడా తర్వాత పొగ భారీగా రావడంతో కూడా ఊపిరి ఆడక దాదాపు వారందరూ కూడా సృహ కోల్పోయిన పరిస్థితి అయితే కనపడిందని చెప్పి కూడా అధికారులు అయితే ప్రాథమికంగా ధృవీకరించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇంకా వివరాలు అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించి డిఎఫ్ఓ వెంకన్న గారు ఉన్నారు, వారిని అడిగి మరి తెలుసుకుందాం. సార్, ఇప్పటికి ప్రాథమిక వివరాల ప్రకారం వివరాలకు సంబంధించి కూడా వారైతే దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో వివరాలకు సంబంధించి కూడా ఎవరు కూడా ఇటు అధికారులు అయితే సహాయక చర్యలు చేపడుతున్నారు కాబట్టి ఎవరు మాట్లాడే ప్రయత్నం కూడా ప్రస్తుతం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఇటు సౌజన్ డీసీపీ ఆ సమాచారం అందుకొని ఘటన స్థలం చేరుకొని ఈ ఘటన సంబంధించి ప్రమాదం ఏ విధంగా జరిగింది, దీంట్లో ఎంతమంది వారికి స్పృహ కోల్పోయిన తర్వాత వారి ఆరోగ్య
ఆరోగ్య పరిస్థితి పైన కూడా వివరాలు అయితే ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. కానీ దీని తీవ్రత అయితే చాలా తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే అనుమానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం ఘటన స్థలం వద్ద ఉన్నాము. ఇక్కడే కింద జ్యువెలరీ షాప్ నిర్వహించి తర్వాత ఆ పక్క ఉన్న స్థలం నుంచి పైకి మొదటి అంతస్తు, తర్వాత ఆ మొదటి అంతస్తుకి వెళ్ళి అక్కడ వెళ్ళడానికి కేవలం రావడానికి మాత్రమే ఒకే దారి ఉండడం, తర్వాత ఆ మంటలు ఎక్కువగా వ్యాపించడంతో కూడా వారు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ దాంట్లో తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా మంటలు అదుపు చేసే ప్రయత్నాన్ని కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాంట్లో మరి దాంట్లో కొంతమందికి స్వల్పంగా గాయాలు కాలినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇంకా మరి అంటే ఎవరు కూడా ఈ ఘటన పైన కూడా అధికారులు పూర్తి వివరాలు అయితే ప్రస్తుతం అయితే వెల్లించలేని పరిస్థితి అయితే ఉంది. కానీ దీనిలో మరి అధికారులు ఎలాంటి వివరాలు వెల్లిస్తారు లేదనేది కూడా ప్రస్తుతం అయితే చూడాల్సిన అవసరం ఉంది. సార్, ఎన్ని గంటల ప్రాంతంలో మీకు సమాచారం జరిగింది ప్రాథమికంగా? ఫైర్ స్టేషన్ మొగల్పూర్ అండి. మాకు 6 గంటల 10 నిమిషాలకు వచ్చింది కాల్. మేము 6 గంటల 10 నిమిషాలు వస్తే 6 గంటల 16 నిమిషాలు మీకు చేరినామండి. అప్పుడంతా మంటలు ఉన్నాయి. ఎట్లున్నా సార్ తీవ్రత, మంటల తీవ్రత ఏ విధంగా ఉంది? దాంట్లో మంటల్లో చిక్కున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది మొదటగా మీరు గుర్తించినప్పుడు? ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మాకు ఏం కానీ ఎంత స్మోక్ ఉంది, మంటలు ఉన్నాయి సార్. మంటలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఇప్పటికి సంబంధించి అయితే మొదటగా సమాచారం అందుకోవడం జరిగింది. దాంట్లో 6 గంటల సంబంధించి కూడా మొదటగా సమాచారం అందుకున్నామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. కానీ దీంట్లో అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. వివరాలకు సంబంధించి కూడా ఇంకా ఆ తీవ్రత ఏ విధంగా ఉంది, తర్వాత ఆ ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ దీంట్లో జరిగిన ప్రమాదంలో మరి ఎంతమంది దాంట్లో మృతి చెందారు అనేది కూడా తెలియాల్సింది అని కూడా తెలుస్తుంది. కానీ దీంట్లో చనిపోయిన వాళ్ళు ఎక్కువగా ఉండవచ్చు అని చెప్పి ఒక అనుమానం అయితే వ్యక్తం అయితే పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ దీంట్లో సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రస్తుతం అయితే చూస్తున్న పరిస్థితి. అదే లోపల అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రయత్నం చేయడం. మీరు ఎలా ఉన్నది లోపల తీవ్రత ఏ విధంగా ఉంది? సార్, చాలా హెవీ స్మోక్ ఉంది. ఆ స్మోక్ వల్ల మేము స్టార్టింగ్లో లోన్కి వెళ్ళలేకపోయినాం. బిఎస్ఎడ్ ద్వారా మేము వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేసినాం అండ్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసినాం. మీరు లోపల ఉన్న సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నది? అంటే అక్కడ ఉన్నది భయానకమైన సిచ్యువేషన్ అండి. మొత్తం హెవీ స్మోక్, జనాలు నిద్రలోనే ఉండిపోయారు. డోర్స్ లాక్ ఉండే, డోర్స్ బ్రేక్ చేసాం. ఒకటి ర్యాటోల్ లాంటి హోల్ కూడా పైన చేయడం జరిగింది. దాని ద్వారా లోన్కి వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేసినాం, రెస్క్యూ ఆపరేషన్ చేసినాం. మా డిఎఫ్ఓ సార్, సిటీ డిఎఫ్ఓ వెంకన్న సార్ ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో చేయడం జరిగింది. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత తీవ్రత మంటలు పూర్తిగా అదుపు చేయడానికి ఎంత సమయం పట్టింది? సార్, మాదైతే 4th టర్న్అవుట్ సార్. నాకు బిఎస్ఎట్ వేసుకొని వెళ్ళడం నా వర్క్. సో నేను ట్రై చేసాను సార్. అదే సార్, బిఎస్ఎట్ వేసుకొని సార్ వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. బిఎస్ఎట్ వేసుకొని లోన్కి వెళ్ళి విక్టిమ్స్ని ఐడెంటిఫై చేసినాం. ఆ టైంలో వాళ్ళు నిద్రలోనే చనిపోయారు. అంటే మీరు ఎంతమంది రక్షించినట్లు కూడా తెలుసు సార్? నేను రక్షించడం అవన్నీ తెలియదు సార్. మా పార్ట్ ఆఫ్ వర్క్లో మేము చూసుకుంటూ క్లోజ్ రూమ్లో వెళ్ళడం జరిగింది సార్. క్లోజ్ రూమ్లో వెతకడం జరిగింది. అందులో ఒక రూమ్ బ్రేక్ చేస్తే అక్కడ ఒక 5 to 6 మెంబర్స్ని చూడడం జరిగింది. వాళ్ళు అన్కాన్షియస్లో పడి ఉండేది. ఇమీడియట్గా అంబులెన్స్లో బయటికి తెచ్చి అంబులెన్స్లో సివిలియన్ చిన్నపిల్లలకు సంబంధించి ఇద్దరిని చూశాను సార్. నేను అంతే, ఇద్దరు ఇంకా 3 మెంబర్స్ పెద్దవాళ్ళు. అది సార్ నేను మాది 4th టర్న్అవుట్ సార్. స్టార్టింగ్ ఉన్నది మొగుల్పుర స్టేషన్ వాళ్ళు చెప్పగలుగుతారు సార్. మేము వచ్చినప్పుడు కూడా చాలా భయానకమైన సిచ్యువేషన్ ఉంది. లేదండి, ఎవరు లేరండి. అంతా క్లియర్. అదంతా సార్ వాళ్ళే చూశారు సార్, నేను లోనే ఉండే. థ్యాంక్ యూ. ప్లీజ్. ఇది మొత్తం మీద ఈ అగ్ని ప్రమాదం సంబంధించి కూడా అయితే లోపలికి వెళ్ళడానికి కూడా తీవ్రంగా శ్రమించడం జరిగింది. కానీ ఈ ప్రమాదం జరిగే సమయం కూడా అక్కడ కొందరు ఇంకా స్పృహత పడిపోవడంతో కూడా రిస్క్ చేసి కొంతమంది అయితే మేము కాపాడామని చెప్పి కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే ఇప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఈ ఘటన పైన పోలీస్ అధికారులు కానీ తర్వాత అగ్నిమాపక అధికారులు కూడా ఎలాంటి వివరాలు ప్రస్తుతం అయితే వెళ్లిస్తలేరు. కానీ వివరాలు పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత మాత్రమే ప్రకటిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే వెళ్లిస్తున్నారు. కానీ ఈ తీవ్రతలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి
ఏ విధంగా ఉన్నదని కూడా ఒక స్పష్టతంగా రావాల్సింది. ఇప్పటికే ఇటు ముగ్గురు ఇక్కడ ప్రాథమికంగా అంటే చనిపోయినట్లయితే తెలుస్తుంది. తర్వాత నలుగురు ఇటు మలక్పేట యశోద తర్వాత డిఆర్డీఓకి సంబంధించి కూడా తరలించిన వారిలో ఇద్దరు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. కానీ వీళ్ళు అధికారికంగా కానీ ఇటు వైద్యులు కూడా ఎవరు కూడా ధృవీకరించలేని ప్రస్తుతం అయితే ధృవీకరించలేనట్టు కూడా తెలుస్తుంది. కానీ ఆ సమాచారం ప్రకారం అయితే మరి అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడిస్తారు, తర్వాత మరి దీంట్లో మృతి చెందిన వారు ఎవరెవరు ఉన్నారు, తర్వాత వారి పరిస్థితి మిగతా ఎవరైతే స్పృహ కోల్పోవడం జరిగిందో వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నది కూడా ప్రస్తుతం అయితే తెలియాలి. కానీ ఈ ఘటన స్థలానికి చేరుకొని ఇటు అధికారులు అయితే తర్వాత ఇటు అగ్నిమాపక తర్వాత పోలీస్ అధికారులకు సంబంధించి కూడా ప్రాథమిక వివరాలు అయితే సేకరించి ఈ ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. సమయంలో మొత్తం ఎంతమంది ఉన్నారు, ఈ వివరాలు ఏమైనా తెలిసాయా? ప్రమాదం జరిగిన ఉదయం 6 గంటల సమీపంలో కూడా జరిగిందని చెప్పి కూడా ఒక అగ్నిమాపక అధికారులు అయితే వెళ్లించడం జరిగింది. కానీ ఆ సమయంలో ఇక్కడ కుటుంబ సభ్యులు దాదాపు 20 మంది పైగా కూడా ఇక్కడ నివసిస్తున్నట్లు కూడా వారైతే ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. అయితే అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే కొంతమంది మంటలు చూసి తర్వాత వెంటనే వారు అయితే బయటికి వచ్చారు. తర్వాత మొత్తం 16 నుంచి 17 మందిని అయితే భారీగా పొగ రావడంతో మంటల వ్యాప్తంగా కూడా భారీగా పొగలు రావడంతో కూడా వారి స్పృహ కోల్పోవడంతో కూడా వెంటనే సమాచారం అందుకున్న అప్పటికే అగ్నిమాపక సిబ్బంది తర్వాత డిఆర్ఎఫ్ కానీ పోలీస్ అధికారులు కానీ వెంటనే సహాయక చర్యలు చేపట్టి అంబులెన్స్ ద్వారా కూడా వివిధ పోలీస్ స్టేషన్లకైతే వివిధ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. తరలించినప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నదని కూడా ఇంకా స్పష్టంగా రావాల్సిన వివరాలు అయితే రావాల్సినది. కానీ ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లయితే మనకైతే ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. కానీ దాంట్లో ఎవరెవరు చనిపోయారు, తర్వాత ఈ ఘటనకు సంబంధించి ఎవరు మృతి చెందారు, ఎవరు తీవ్ర గాయాలరు అనేది కూడా వివరాలు అయితే అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెల్లడించలేదు. కానీ ఈ ఘటనలో మృతి చెందిన వారు తర్వాత కొంతవరకు గాయాలు బర్నింగ్ అయిన వారు కొంతమంది కూడా ఉన్నారని కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. దీంట్లో స్థానిక ఎమ్మెల్యే చార్మినార్కు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వివరాలు కూడా ప్రస్తుతం అయితే వెల్లడిస్తున్నారు. వారికి సంబంధించి तुम करे बात करते अरे लोग मर जाओ कुछ मिल जाओ, तुमने खाली माइकाले खड़े रहते ऐसा साइलेंट होता दूसरे भी लगा रहे ना, कैसे साइलेंट होता। मुझे जैसे पता चला मिन्नत अलाज बैरिस्टर असदुद्दीन साहब को मैंने बताया, उन्होंने मुझे हिदायत दी क्या फ़ौरन फायर ब्रिगेड को बोलो। मैंने फायर ब्रिगेड को बोला और फायर ब्रिगेड वाले यहाँ पर आए। उसके बाद जो भी उन्होंने कार्रवाई की और ख़ास तौर से यहाँ के जो मुकामी लोग हैं, जो यहाँ पे बच्चे जो अपना काम करते हैं, जो मंडी वाले जो बच्चे जो भी हैं यहाँ के, उन लोगों ने अपनी जान पर खेलकर अंदर घुसकर लोगों को निकाला। अब तकरीबन लोग दवाखानों में हैं, पता नहीं कि क्या हुआ है, लेकिन सीरियसली बर्न है वो लोग। 20 लोगों को दवाखाने को लेके बता रहे थे, फिर पूरा टोटल फिगर अभी नहीं मालूम, फिर पता करेंगे दवाखाना हॉस्पिटल से क्या है। ये 3-4 हॉस्पिटल में वो लोग हैं। फायर साहब से बात कितने फायर इंसिडेंट होते हैं, कैसे था पहले सुबह में तो कोई भी यहाँ पे नहीं थे, लेकिन फिर भी जो बच्चे थे यहाँ के वो लोग यहाँ पर काम कर रहे थे। 8 जने मार के बोल के सुना रहे, कितने मरे पता कोई नहीं है, कोई कुछ फिगर बोले कोई कुछ फिगर बोले, फिर थोड़ी देर में पता चलेगा। साहब उनके घर वालों का कहना है कि फायर इंजन बहुत लेट आया, उससे इतना बड़ा हादसा हो गया बोल के, तो किसकी गलती है साहब वहाँ पे? अब गलती आप किसकी बताएंगे। फायर ब्रिगेड को हमने सुबह फ़ोन किया, वो लोग आए, तो कंफर्म है ना पता नहीं अभी पता नहीं क्या है, कोई कुछ फिगर बोले कुछ फिगर बोले, पता नहीं कितना एक्चुअली। अपोलो यशोदा मलकपेट, अपोलो DRDO, अपोलो हिमायतनगर, उस्मानिया, 4 हॉस्पिटल। और अभी आप हॉस्पिटल जाएंगे? ज़रूर, यकीनन जाऊँगा।
అధికారులతోనూ కూడా అయితే స్థానిక ఎమ్మెల్యే అయితే వివరాలు అయితే తీసుకున్నట్టు తెలిసింది. కానీ ఆ మృతి చెందిన వారికి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం లేదని చెప్పి ప్రస్తుతం అధికారులు అయితే ఆయన ఎమ్మెల్యే అయితే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ ఘటన స్థలంలో ఇంకా ఆ తీవ్రతకు సంబంధించి కూడా భారీగా ఉండడంతో కూడా లోపల ఇంకా అగ్నిమాపక సిబ్బంది, డిఆర్ఎఫ్ అధికారులు, తర్వాత ఆ పోలీస్ అధికారులు అయితే లోపల వెళ్ళి తర్వాత ఇంకా వాటికి సంబంధించిన వివరాలు తర్వాత ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ ఘటనల తీవ్రత భారీగా ఉండడంతో కూడా దీంట్లో అయితే 9 మంది మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలిసినప్పటికీ కానీ అధికారులు ఎవరు కూడా ఈ విషయంపై కూడా ఒక స్పష్టత ఇవ్వట్లేదు. కానీ దీంట్లో మరి వారి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఎన్ని వివరాలు ఎంతమంది ఉన్నారనేది కూడా ఇంకా ఒక స్పష్టమైన వివరాలు అయితే ప్రస్తుతం అయితే తెలియాల్సింది. ఈ ఘటనలో పోలీసులు ప్రాథమికంగా వివరాలు సేకరించి తర్వాత వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే వెల్లడించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో రమేష్. హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జార్ హౌస్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 9 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న పలువురిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఉస్మానియా, హైదర్గూడ అపోలో, కంచన్బాగ్, డిఆర్డీఓ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం ధాటికి భవనంలోని పలువురు స్పృహ కోల్పోయారు. భవనంలో చిక్కుకున్న మరికొందరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. 7 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ ఆఘాతంతోనే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నేరుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ చేరుకుని స్థానికులతో మాట్లాడి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. ప్రస్తుతానికి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఎలా జరిగిందని కూడా ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, చెప్పండి. రైతానంది చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మృతులు దాదాపుగా ఇప్పటికి ప్రాథమికంగా 5 చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. దానికి సంబంధించి కూడా మరింత మంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా తెలుస్తుంది. అయితే మృతుల్లో జరిగిన సమయంలో ఘటనా సమయంలో 3 అప్పటికే మరణించారు. తర్వాత అగ్నిమాపక దళాలు ఏవైతే ఉన్నాయో వారు 16 మందిని రెస్క్యూ చేసి మలక్పేట, యశోద, హైదర్గూడ అపోలో అట్లాగే డిఆర్డీఓ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాంతో పాటు ఏదైతే ఈ మృతి చెందిన వారు ఉన్నారో వాళ్ళని ఉస్మానియా మార్చరికి ఇప్పటికే తరలించారు. అయితే ఈ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఇంకా కొద్దిగా ఉచిత పరిస్థితులే ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే బిల్డింగ్ లో ఉన్నారో వాళ్ళకి
పూర్తి దట్టంగా పొగ అలుముకోవడంతో వాళ్ళకి పూర్తిగా శ్వాసకు సంబంధించి ఇబ్బంది కావడంతో స్పృహ తప్పినట్లు కూడా తెలుస్తోంది. అయితే వీళ్ళందరినీ కూడా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ మలక్పేట యశోదలో కొంతమంది ఉన్నారు, ప్రస్తుతానికి DRDO లో కొంతమంది, అపోలో హాస్పిటల్లో కొంతమందికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం చెప్తున్నారు. వాళ్ళ ఆరోగ్య వివరాలను కూడా చూస్తే కనుక తీవ్రంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటైతే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఇప్పటి అటు అధికారులు కానీ లేదంటే ఇటు పోలీసు వారు కానీ అధికారికంగా అయితే ధృవీకరించలేదు ఎట్లాగో. అట్లాగే ఈ దాదాపుగా అయితే అప్పుడు ప్రాథమికంగా మాత్రం 9 మంది చనిపోయినట్టుగా ఇప్పుడు తాజా సమాచారం అయితే అందుతోంది. కానీ దీనికి సంబంధించి పోలీసులు కూడా అధికారికంగా ధృవీకరించాల్సి అయితే ఉంది. మరి కాసేపట్లో ఇటు ఈ 3 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి సంబంధించి అట్లాగే చనిపోయిన వారి వివరాలను కూడా అధికారికంగా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. ధన్యవాదాలు శివరామకృష్ణ. నేను రెడీ తమ్ముడి అందరికి వచ్చి నిలబడండి, ఇక మాట్లాడతాడు మీద మీద ఇదే ఇక రమ్మన్నప్పుడే మొదలు నిలబడు ఇదే ఇక పిలిచినాను మరి మంచి నిలబడి మమ్మల్ని మనం తీసుకో అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున చెప్పండి. ఇప్పటి వరకు పాతబస్తి చార్మినార్ సమీపంలో ఉన్నటువంటి గుల్జార్ హౌస్ దగ్గర జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు 8 మంది చనిపోయినట్టుగా అధికారికంగా మనకు సమాచారం అనేది. ఆ 8 మందిలో ముఖ్యంగా 2 చిన్నారులు సహా మొత్తం 8 మంది ఉన్నట్టుగా మనకి సమాచారం అందింది. అందులో భాగంగా యశోద ఆసుపత్రికి తరలించినటువంటి 8 మంది కూడా మార్గ మధ్యంలోనే చనిపోయినట్లు అక్కడ ఆసుపత్రికి చేరిన తర్వాత వైద్యులు ధృవీకరించారు. ఇందులో అభిషేక్ మోడీ 30 ఏళ్లు, ఆరుషి జైన్ 17 ఏళ్లు, హర్షాలి గుప్తా ఈమె 7 ఏళ్ల బాలిక, శీతల్ జైన్, రాజేందర్ కుమార్, సుమిత్ర, మున్నీభాయ్ అండ్ 2 ఏళ్ల ఇరాజ్ కూడా, అంటే ఈ 8 మంది కూడా చనిపోయినట్లు మలక్పేట యశోద ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. వీళ్ళంతా కూడా చార్మినార్ దగ్గర అగ్ని ప్రమాద ఘటన దగ్గర నుంచి మలక్పేట యశోద ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడే మార్గ మధ్యలోనే చనిపోయారని చెప్పి అప్పటికే వైద్యులు ధృవీకరించారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటుగా మరికొంతమంది వివిధ ఆసుపత్రికి కూడా కావచ్చు. తర్వాత DRDO అపోలోకి సంబంధించినటువంటి మరొక ఆసుపత్రికి తరలించారు. దాంతో పాటుగా మరికొంతమంది కొంత విషమంగా ఉందని తెలుసు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని వాళ్ళకి కొంతమంది బయటికి తీసేందుకు ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వాళ్ళంతా కూడా శరీరం మీద కొంతమందికి గాయాలైనా సరే వాళ్ళంతా కూడా పొగ పీల్చి అపస్మారక స్థితిలో వెళ్లిపోయినట్లుగా అధికారులు అక్కడ గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనకి విజువల్స్ లో కనిపించినట్టు ఏవైతే ఉన్నాయో లోపల నుంచి వాళ్ళ సుమారు 16 మందిని వాళ్ళ లోపల నుంచి బయటికి తీసుకొచ్చిన సమయంలో కొంతమందికి గాయాలైనాయి, కొంతమంది మాత్రం సమస్యలు పడిపోయి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆ ఆక్సిక్ స్మోక్ పీల్చిన తర్వాత వాళ్ళంతా అపస్మారక స్థితిలో వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. వీళ్ళంతా కూడా ఈ పొగ కారణంగా మృతి చెందినట్టుగా మనకి ప్రాథమికంగా సమాచారం అందింది. సో ఇప్పుడు మొత్తం ఇప్పటివరకు ఎంతమంది ఆ ఇంట్లో ఉంటున్నారనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పుడు ఘటనా స్థలానికి సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా కూడా వెళ్లారు. అక్కడ వెళ్లి ఘటన పరిస్థితిని పరిశీలిస్తున్నారు. దాంతో పాటుగా అగ్నిమాపక సిబ్బంది ఇప్పటివరకు పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేశారు. సో అదుపు చేసిన తర్వాత ఇప్పుడు లోపల ఇంకెవరైనా ఉన్నారని చెప్పేసి ఒక మాస్క్ ను ధరించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. అక్కడ ఘటన జరిగినటువంటి ప్రదేశంలో కూడా చాలా కంజెస్టెడ్ గా ఉన్నటువంటి ప్రాంతం, కింద అంతా షాపులు దుకాణాలు కొనసాగుతున్నాయి, పైన అంతా 2 ఫ్యామిలీలు అక్కడ నివాసం ఉంటున్నాయి. దాంతో పాటు ఈ
లోపలికి బయటికి వెళ్లేందుకు చాలా సన్నటువంటి దారి ఉంది కాబట్టి సడన్ గా అగ్ని సంబంధించిన తర్వాత బయటకు వచ్చేందుకు అవకాశం లేకపోవడం, చాలా కంజెస్టెడ్ గా ఉండటం తో పాటు ఈ ఘటనకు ప్రధానంగా ఎక్కువ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా వేసవి కాలంలో సంబంధించి చాలా జాగ్రత్తలు పాటించాలని అగ్నిమాపక సిబ్బంది చెప్తూనే ఉన్నారు. సో ఈ ఘటనకు సంబంధించినటువంటి ఏ విధంగా జరిగిందనేది ఈ అగ్ని పూర్తి స్థాయిలో మంటలు అదుపు చేసిన తర్వాత అక్కడ మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఎక్కడ ఇక్కడ మంట చెలరేగిందనేది దర్యాప్తులో కొనసాగిస్తారు. ప్రస్తుతానికైతే ఈ ఘటన ఉదయాన్నే తీవ్ర కలకలం సృష్టించింది. ఒకసారిగా 8 మంది ఇప్పుడు ఈ ఘటనలో మృతి చెందడం, మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సో వీళ్ళంతా మిగతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి మరొక 7 మంది కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉన్నట్లుగా చెప్తున్నారు. సో దీని మీద మరొక అధికారిక ప్రకటన రావాల్సింది. ఇప్పటి వరకు అయితే మలక్పేట యశోద ఆసుపత్రి వైద్యులు మాత్రం 8 మంది మృతి చెందినట్టుకు వాళ్ళు ధృవీకరించడం జరిగింది. ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఈ మృతి చెందినటువంటి మృతదేహాలు కూడా అక్కడ పంపిస్తున్నారు. వీళ్ళంతా కూడా వ్యాపారం చేస్తున్నారు. స్థానికంగా చిన్న దుకాణాలు, తర్వాత గోల్డ్ సంబంధించినటువంటి ఈ మెటల్ ఆర్టికల్స్ కు సంబంధించినటువంటి ఆ షాపుల్లో నిర్వహిస్తున్నట్లుగా మనకి ప్రాథమికంగా సమాచారం. సో పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఈ ఘటనతో వెంటనే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. అప్పటికే మంటలన్నీ వరకు పూర్తిగా అదుపు చేశారు, కానీ ఇంకా లోపల ఇంకా పొగ వస్తున్నట్లు మనకి తెలుస్తోంది. సో మరికొంతమంది ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా మరి ఆసుపత్రి ధృవీకరించాల్సి ఉంది. అయితే భవన యజమాని ఎవరు అనే వివరాలు ఏమైనా తెలిసాయా నాగార్జున? ఇప్పటి వరకు అంటే తర్వాత వీళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేసేందుకు చాలా ప్రయత్నించారు అగ్నిమాపక సిబ్బంది. సో ఈ భవనానికి సంబంధించిన యజమాని ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వాళ్ళంతా కూడా రెగ్యులర్ గా అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కూడా కింద షాపులు నిర్వహిస్తారు, పైన నివాసం ఉంటారు. వీళ్ళంతా కూడా రెంట్ కి తీసుకొని నివాసం ఉంటారు. చాలా మంది, కొంతమంది ఓన్ హౌసెస్ ఉంటాయి, కొంతమంది రెంట్ కి తీసుకొని దాన్ని నిర్వహిస్తుంటారు కొన్నేళ్ల పాటు. సో దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇప్పుడు ఆ షాపుకు సంబంధించినటువంటి యజమాని ఎవరనేది ఇప్పుడు ఇందులో చనిపోయినటువంటి వాళ్ళు కాదు, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ చికిత్స పొందుతున్న వాళ్ళందరూ కూడా వీళ్ళంతా కూడా ఒకవేళ కనుక ఆరోగ్య పరిస్థితి కుదుపడితే వాళ్ళ వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి చార్మినార్ పోలీసులు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి సమీపంలో ఈ భవనంలో ఎవరు నివాసం ఉంటున్నారు, సో ఎవరు ఈ షాపులో ఎవరికి గాయపడ్డ వాళ్ళంతా వివరాలు కూడా నోట్ చేసుకుంటున్నారు. సో దీని మీద ఒక ఘటన మీద ఒక కేసు నమోదు చేసి సో దీనికి జరగడానికైనటువంటి కారణాలు పూర్తి స్థాయిలో తెలిపే అవకాశం కనిపిస్తోంది. సో ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. సో ఈ వివరాలన్నీ కూడా పోలీసులకు అందజేస్తున్నారు. దీని మీద ఈ చార్మినార్ పోలీసులు ఇంకా దర్యాప్తు అయితే ప్రారంభించారు. సో ఈ ఓనర్ కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ముఖ్యంగా ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గమనించి వెంటనే మాస్కులు ధరించి లోపల వెళ్లి వాళ్ళందరినీ కూడా బయటకు రక్షించేటువంటి పని సులభంగా చేస్తారు. ఆ తర్వాత ఈ వివరాలు సేకరించి ఘటనకు సంబంధించిన కారణాలు ఆరాధిస్తారు. భవనంలో మొత్తం ఎన్ని అంతస్తులు ఉన్నాయి, మంటలు ఎన్ని అంతస్తులు వ్యాపించాయి నాగార్జున? అక్కడంతా కూడా ఇప్పుడు మనకి అక్కడ షాపులు ఉన్నటువంటి మనం ఒకసారి ఆ విజువల్స్ మనం గమనిస్తే మొత్తం కూడా వరుసగా షాపులు ఉంటాయి. పైన కొన్ని భవనాలు 1, 2 లేదా 2 అంతస్తులు లేదా 1 అంతస్తు ఉంటాయి. కింద అంతా దాదాపు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కింద షాపులు ఉంటాయి, పైన కొంత గోడౌన్ పెట్టుకుంటారు. సో కొంతమంది ఏమో అక్కడ నివాసం ఉంటుంటారు, కొంతమంది కింద షాపులని ఆ గోడౌన్ అంతా ఏర్పాటు చేసుకుంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి భవనాలన్నీ కూడా 1 లేదా 2 అంతస్తుల లోపలనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం చారిత్రాత్మక ప్రాంతం కాబట్టి అక్కడ ఉన్నటువంటి అనుమతుల మేర అక్కడ వరకు 2 ఏళ్ల నుంచి కూడా అట్లనే ఉన్నాయి గుల్జారా హౌస్ కు సంబంధించినటువంటి ఆ బిల్డింగ్లు. సో ఇప్పుడు ఈ భవనానికి సంబంధించి మొదటి అంతస్తు, ఆ తర్వాత పైన ఇంకొక చిన్న భవనం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి